హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఈరోజు నేనైతే ఒక సింపుల్ స్టైల్లో ఫిష్ ఫ్రై అండ్ మటన్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. అంటే నేను ఎప్పుడు చేసినా ఇలా సింపుల్గా చేసేస్తుంటాను. సో మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అలా చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం ఏంటంటే నేను ఒక 800 గ్రామ్స్ ఫిష్ అయితే తీసుకున్నాను. వీటిని ముందు వాటర్ అండ్ వెనిగర్తో కొంచెం 2 టైమ్స్ ఇలా కడిగేసుకున్నానండి. ఈ చేప పేరు వంజరం అండి. ఇందులో ముళ్ళు తక్కువ ఉంటాయి. సో పిల్లలైనా సరే ఈజీగా తినగలరు కాబట్టి ఎక్కువ ఇదే నేను ప్రిఫర్ చేస్తుంటాను. సో వీటినైతే కడిగేసాం కదా. నెక్స్ట్ వీటి కోసం చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాము. దీనికోసం నేను ఒక మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేస్తున్నాను. నెక్స్ట్ ఒక 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అంటే 1 స్పూన్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువైనా బాగోదు కదా. సో అదే స్పూన్తో 1 స్పూను సాల్ట్, 1.5 స్పూను కారం వేస్తున్నాను. కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను శనగపిండి, అలాగే అదే స్పూన్తో వరిపిండి అండి 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నింటినీ కూడాను కొంచెం వాటర్తో మిక్సీ పట్టుకుంటున్నాను. లెమన్ ఉంటే లెమన్ వేసుకోవచ్చండి, బాగుంటుంది. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. నార్మల్ వాటర్తోనే కొంచెం లిక్విడ్ యాడ్ చేసి మనం మిక్సీ పట్టేస్తే కొంచెం ముద్దగా అవుతుంది కదా. సో దీన్ని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. సో ఈ మిక్స్చర్ అయితే రెడీ అయిందండి. మిక్సీ చేసాం కదా. దీన్ని ఒక వెడల్పాటి ఇలా పళ్ళెరంలోకి తీసుకోండి. అంటే ఫిష్ ముక్కలన్నింటికి ఈ మసాలాను పట్టించాలి కాబట్టి ఇలా ఒక వెడల్పాటి పళ్ళెంలో తీసుకుంటాను. ఇప్పుడు ఈ అన్ని ముక్కలకి కూడాను ఈ మసాలాని బాగా పట్టించేయాలండి. ఓవరాల్గా అన్ని ముక్కలకి 2 వైపులా పట్టించేస్తాము. ఈ వంజరం ఏంటంటే దీని స్కిన్కి అస్సలు మసాలా పట్టదండి. అంటే మనకి తామరాకు ఉంటుంది కదా, దానిపైన వాటర్ పడితే ఎలా అయితే జారిపోతుందో అలా దీని స్కిన్ పైన ఎటువంటి లిక్విడ్ కూడా ఉండదన్నమాట. సో మనం బోత్ సైడ్స్ ఇలా ఫుల్గా అప్లై చేసుకొని వీటిని అయితే ఇలా ఉంచుకుందాము. అన్ని ముక్కలకి నేను ఇలా మసాలా పట్టించేసాను. నాకు కొంచెం మసాలా అనేది ఎక్కువ అయిపోయిందండి. సో అంటే ముక్కలు తక్కువ ఉన్నాయి, కొంచెం మసాలా ఒక 2-3 స్పూన్స్ ఎక్కువ అయిపోయింది. బట్ వేస్ట్ చేయలేం కాబట్టి నేను మొత్తం అలా అప్లై చేసేసి కొంచెం ఎక్కువగానే అప్లై చేసేసి ఇలా సైడ్ ఉంచేసాను అనమాట. ఇప్పుడు ఒక చిన్న లిడ్తో ఆ ముక్కలన్నింటినీ కవర్ చేసేసి మినిమం డీప్ ఫ్రిడ్జ్లో అయినా పర్వాలేదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనైనా సరే ఒక 1 అవర్, మినిమం ఒక 1 అవర్ అయినా ఫ్రీజర్లో ఉంచేయాలండి. సో నేను అవి ఫ్రీజర్లో ఉంచినాక 1 అవర్ తర్వాత అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ఫిష్ ఫ్రై కోసం ఏంటంటే ఇలా ట్రిపుల్ ప్యాన్ అంటాం కదా, అంటే కొంచెం మందంగా ఉంటుంది. నేను దీని బ్రాండ్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇలా ట్రిపుల్ ప్లాన్స్ అంటే మనకి ఆన్లైన్లోనే అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి లోకల్ స్టోర్స్లో కూడా దొరికిస్తాయండి. సో ఈ ప్యాన్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇటువంటి ప్యాన్స్ ఏంటంటే తక్కువ ఆయిల్తో అవుతాయి. నెక్స్ట్ మనకి ముక్క అనేది వేరంగా మాడదనమాట. సో నేనైతే ఎప్పుడు ఫిష్ ఫ్రైకి ఇదే యూజ్ చేస్తుంటాను. చూసాను కదా, అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోలేదులేండి, జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసాను. అందులో ఈ ముక్కలన్నింటినీ కూడా ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ ప్యాన్లో. అన్నీ ముక్కలన్నీ కూడా అలా వేసేసి మిగిలిన మసాలాను కూడా మొత్తం దట్టించేసాను పైన. ఈ ఫిష్ ఫ్రై కోసం నేనైతే ఒక స్పెషల్ గరిటె యూజ్ చేస్తాను, అది చూపిస్తాను ఉండండి మీకు. ముక్కలన్నీ కూడా ఇలా వేసాం కదా, అవి ఇంకా చిన్నగా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. మనం నార్మల్గా బయట రెస్టారెంట్స్లో చూస్తే వాళ్ళు ఏకంగా డీప్ ఫ్రై చేసిస్తారు కదా, బట్ అలా ఏం అక్కర్లేదు. ఇదిగో చెప్పాను కదా, ఈ స్పూన్ అయితే నేను స్పెషల్గా ఫిష్ ఫ్రై కోసమే ఉంచుకుంటానండి. ఇదేంటంటే మనకి ఫిష్ మనం టర్న్ చేసేటప్పుడు విరగకుండా నీట్గా వస్తుందన్నమాట. సో చూసారు కదా, 1 సైడ్ అయితే ఇలా ఫ్రై అయింది. సో కొంచెం
ఆ రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ తగలాలి అనేటట్లుగా కొంచెం అయితే అలా స్ప్రెడ్డింగ్ టైప్లో వేసాను ఆయిల్. ఈ వంటకం అంతా కూడాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కొంచెం ఓపిక్గా ఒక 15 to 20 మినిట్స్ టైం వేస్ట్ చేసి అలా ఫ్రై చేసుకుంటే కనుక నీట్గా ఫ్రై అవుతాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం వరిపిండి వేసాం కదా, చాలా బాగా వస్తాయి. సో ఇంకా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్, లాస్ట్ ఒక 5 మినిట్స్లో దించేస్తాం అనేటప్పుడు ఇలా కరివేపాకు అయితే ఇలా తుంచి వేసుకుంటానండి. లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ ఆ ముక్కకు పడుతుంది. నెక్స్ట్ తినేటప్పుడు కొంతమందికి ఫ్రైడ్ ఈ కర్రీ లీవ్స్ ఇష్టపడతారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది తినడానికి. సో ఇదిగోండి నా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇలా అన్నిటిని కూడా టర్న్ చేసేసాను. అంటే ఇటువంటి గరిటె ఉంటే ఏంటంటే మనం 6-7 పీసులు అయినా సరే ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే మనం 2 వేసి 3 వేసి అలా చేసేటప్పుడు కొంచెం టైం టేకన్ అవుతుంది కదా, కొంచెం ఎక్కువసేపు అలా నిలబడాల్సి వస్తుంది. సో ఇదిగోండి ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై అయిపోయినట్టుగా ఉంది, కంప్లీట్ అయితే అయిందండి. ఇదిగోండి మనం అంత మసాలా పెట్టాము, బట్ మొత్తం కూడా మనకి ఫ్రై అయ్యేటప్పటికి మసాలా ఏం కూడా బయట మనకి మిగలలేదు చూడండి, మొత్తం కూడా ముక్కకి పట్టేసింది. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న క్రిస్పీగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ ఏమి ఉండదు. చూసారు కదా, జస్ట్ ఇలా అంటే ఇలా సైడ్కి వచ్చేస్తుంది ఫిష్ ముక్క. ఇలా దాని బోన్ నుంచి స్కిన్ ఇలా సెపరేట్ అవుతుందంటే బాగా కుక్ అయినట్టు అనమాట. సో ఇదండి నా ఫిష్ ఫ్రై. కొంచెం నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, రియల్లీ చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ ఐటెం నేను చెప్పాను కదా, ఇంకా మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఈ మటన్ కర్రీ కోసం నేను 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నాను అనమాట ఆ రోజు. సో దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాను, ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా సైడ్కి బౌల్లో ఉంచుకున్నానండి. వీటి కోసం మటన్ కర్రీ కోసం పెద్ద హైరానా ఎక్కువ ఐటమ్స్ అలా ఏం పెట్టుకోను అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇలా సింపుల్గా చేసేస్తుంటాను. దీనికోసం ఇలా ఆనియన్స్ మనం ఇలా నిలువుగా చీరుకోవాలండి. మనం బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, ఆ టైప్గా ఇలా కొంచెం నిలువుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మటన్ కర్రీకి మాత్రం ఆనియన్స్ ఇలా కట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి దంచి ఉంచుకున్నాను, కొంచెం విడిగా కూడా వెల్లుల్లి తొలిచి ఉంచుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 6. సో మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా ఇది సింగిల్ పాట్ రెసిపీ అని. సో దీనికోసం మనకు స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఒక చిన్న బౌల్లో ఒక్కొక్కటి చొప్పున తీసుకోండి. మొన్న క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాం కదా స్పైసెస్, సో అందువల్ల నా దగ్గర అయితే నిండుగా ఉన్నాయి. ఇలా ఒక బౌల్లో తీసుకొని ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో. దీనికోసం ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఇందులో ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం అవి ఫ్రై అయినాక ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసానండి. నెక్స్ట్ ఇందులోనే మన కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇది కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి ఇది ఫస్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇలా ఇప్పుడు కరివేపాకు అయితే నేను వేసాను. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ ఆనియన్స్ మనం నిలువుగా చేయలేం కదా, అవి వేరంగా వేగడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాక ఆనియన్స్ ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం మటన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి మటన్ అంతా అయితే నేను ఇలా వేసేసాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను, అలాగే కొంచెం పసుపు. నెక్స్ట్ ఇది చిన్న స్పూన్ అండి, దీంతో ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. అంటే ఇది 1.5 టేబుల్ స్పూన్ వస్తుంది అనుకుంటా. అలా కారం వేసాక బాగా కలిపేసుకోండి.
మొత్తం అన్ని ముక్కలకి కూడాను ఇప్పుడు మనం వేసిన పసుపు, కారం, ఉప్పు బాగా తగిలేలా బాగా కలిపేసుకున్నాక ఇదిగోండి నేను జిఎం అని రాసుకున్నాను ఒక డబ్బా అంటే గరం మసాలా. దీన్నైతే మన ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి కదా చిన్నవి, వాటితో ఒక స్పూన్ గరం మసాలా వేశాను. అలాగే అదే స్పూన్తో ఒక స్పూన్ మీట్ మసాలా వేసానండి. మటన్కి మాత్రం కొంచెం స్పైస్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే మనకు ఆ స్మెల్ అనేది ఉండదు, లేకపోతే మనకి చిన్న మటన్ ఫ్లేవర్ వస్తే తినబుద్ధి కాదు కదా అంతగా. సో ఇలా అన్నీ వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మీడియంలో ఉంచుకుంటూ కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా ఎగిరి ఆ ఆయిల్ మాత్రమే కిందకి అలా సెపరేట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈ టెక్స్చర్ వచ్చే వరకు కూడాను బాగా కలిపేసుకోండి. సో ఇంకా మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేయడమే. దీనికోసం నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. అంటే మనకి ఆ ముక్కలు ఉంటాయి కదా, అవి జస్ట్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసాక ఒకసారి కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అండ్ ఆ కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఆ నెక్స్ట్ మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా నేను పైన ఇలా స్ప్రెడ్ చేసేసాను మటన్ పైన. సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ మనం వేసేసినట్టే. సో ఇంకా ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్. సో ఇంకా కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి దీన్నైతే ఒక 5 విజిల్స్ వరకు ఉంచేయడమేనండి. సో దీనికి మటన్ కర్రీకి కాంబినేషన్గా కొంచెం రసం అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. కొంచెం ఆయిల్ పెట్టేసుకొని అందులో మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకున్నది, నెక్స్ట్ ఒక 2 ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఇలా చీలి వేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం ఉంటే నా దగ్గర వేసుకున్నాను అనమాట. ఇంతేనండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ ఆయిల్లో. నెక్స్ట్ ఒక టమాటా అయితే ఇలా నిలువుగా చీలుకొని ఆ తాలింపులోనే వేసేసుకున్నాను. టమాటా యాడ్ చేయడం వల్ల ఏంటంటే చిన్న స్వీట్నెస్ వస్తుంది, నెక్స్ట్ ఫ్లేవర్ బాగుంటుంది రసంకి. సో రసం కోసం ఇలా చింతపండు అయితే నేను కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను పక్కనే. నెక్స్ట్ పోపులోకి కొంచెం ఇంగువ అయితే వేసాను. సో ఈ తాలింపు అంతా ఫ్రై అయింది కాబట్టి ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా వడగట్టు చేతితోనే వడగట్టు ఇలా వేసేస్తాను. సో ఇందులోకి ఒక 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు, జస్ట్ 1.5 పించ్ కారం అయితే వేస్తానండి. కొంచెం కారం అయితే నేను ఇలా వేస్తాను. అండ్ ఇలా లాస్ట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేస్తానండి. సో ఈ బెల్లము అండ్ టమాటా వేయడం వల్ల ఏంటంటే చెప్పాను కదా, మనకి రసం అనేది చిన్న స్వీట్ యాడ్ అవుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది నా స్టైల్ ఆఫ్ రసం అండి. సో ఇంతే. ఇది బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా మరిగాక దించేయడమే. ఇంతే, రసం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫైనల్గా కొంచెం రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంతేనండి, రైస్, మటన్ కర్రీ అండ్ రసం ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ 5 విజిల్స్ కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేశాను. కొంచెం గ్రేవీ ఎక్కువలా అనిపిస్తే కొంచెం దగ్గరకు చేసుకున్నాను. గారెలకి అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ నాకు గ్రేవీ అవసరం లేదు కాబట్టి కొంచెం దగ్గరగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.